దండాలు దండాలు ఓ పైడి మాంబ, దయచూపు మా పైన శ్రీ పైడి మాంబ. దండాలు దండాలు ఓ పైడి మాంబ, మా కండ దండ నీవే శ్రీ పైడి మాంబ. ఆయురారోగ్య విష్ణు పాహి పాహి విష్ణు విష్ణు పాహి విష్ణు ఇది విష్ణు. ఓం శతం జీవవర్ధనానిత్యమిర్గమోహతి శతమే సందీర్ఘమ హృదయేన వర్ధయం శతమేన మేషాత్మానం భవతి శతమనం భవతి శతమీశ్వర్యం భవతి శతమే సందీర్ఘమాయో ఆయుర్దాహ్యహవిశోషానోకృతప్రదీకోహృదయోతిరేధి మృతం పీత్వామధిచారగవ్యం పిదేవ పుత్రభిరక్షదాదివం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్విధునేత్యాదిదే విశ్యేవం విదిశోక్తహోత్రం నిష్పదీయౌతేన ఏవం వేద శతమానం భవతి శతాయం పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే. శ్రీ పైడిమాంబ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు దైవానుకూలతా సిద్ధిరస్తు రాజుర్వాణి రాజమధ్య సర్వదా పరిపూర్ణ ఫల సిద్ధిరస్తు. శ్రీ పైడిమాంబ అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధిరస్తు సౌభాగ్య ఆరోగ్య సంపదస్తు. చేయాలి, ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, ఈ యొక్క కళని బ్రతికించాలి అనేటువంటి సాంస్కృతికమైన సంకల్పం చాలా తక్కువ మందికి ఉంటుంది. దీంట్లోనూ కూడా మన పాత్ర గారు చాలా విశేషమైనటువంటి సహకారం కూడా కావాలి. దానికి మన శ్రీ పైడితల్లి వారి దేవస్థానం శ్రీవి ప్రసాద్ గారి యొక్క చాలా విశేషమైన కృషి సంకల్పం, అదేవిధంగా అందరి యొక్క బయట అమ్మవారి దేవస్థానం అందరూ కూడా ఈ యొక్క సహకారం అందించి ఈ అమ్మవారి యొక్క దేవస్థానం ఇంకా ఇంకా కూడా దినదర్శవర్ధమానంగా సాంస్కృతిక కార్యక్రమంతో ఆధ్యాత్మికంతో ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం కలగాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క జయవారు ప్రారంభం చేస్తున్నారు. కాబట్టి ఇది నిత్యము కూడా చాలా విశేషంగా ఈ కార్యక్రమాన్ని వెళుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం కళాకారులందరికీ ఉంటూ ఇంకా విశేషమైనటువంటి ప్రతిభా పాఠాలు అదేవిధంగా విశేషమైన గౌరవ కీర్తులు కూడా వీరు కలగాలని శ్రీ పైడితల్లి వారి దేవస్థానం అమ్మవారి యొక్క అనుగ్రహం. జై పైడిమాంబ, జై పైడిమాంబ. ఆరోగ్యంలో ప్రతి మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరునాళ్ళ బృందం వచ్చే అన్నమయ్య సంకీర్తనలు మరియు పైడితలం వారి భక్తి పాటలు అనేటువంటి కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. అద్భుతమైన ఈ కార్యక్రమం ఉదయం నుంచి సాయంకాలం వరకు వర్షం పడుతుంది. కానీ ఈ టైంలో మన తల్లిదండ్రుల సంగీత సాహిత్య నీరాజనాల పైడితలం వారికి అందించాలన్న సంకల్పంతో ప్రతి మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ డివి ప్రసాద్ గారు ప్రవేశపెట్టడం, దానికి ఒక చిన్న విషయం చెప్పారు పాత్ర. ఈ విషయాన్ని ఎలా చేయాలనేది అంటే ఆ విషయాన్ని వెంటనే మీలాంటి వాళ్ళందరి సహకారంతో వెంటనే ఆమోదం రావడం అనేది అది నా దృష్టిగా భావిస్తున్నాను. ఎందుకంటే పైడితల్లి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం ఈ విధంగా సరే కొంతవరకు వస్తుంది. ఎన్నో చేసినా అది అమ్మవారికి సేవ చేయడం ఇది ఒక అద్భుతమైన, నేను ఒక ఆర్టిస్ట్ 40 సంవత్సరాలు రంగస్థలంలో సర్వీస్ ఉంది కనుక పిలిచిన వెంటనే ఇలాంటి వాళ్ళు రావడం, అమ్మవారి ఆస్తులు అందుకోవడం నాకు ఎంతో ఆనందదాయకమైంది. ముఖ్యంగా ఏసీ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకి మేము ధన్యవాదాలు చేస్తూ ప్రారంభించాలనుకుంటున్నాం. జై పడిమాంబ.
చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి సుమంకరి పూర్ణ చంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరి సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలు అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఇంద్రకీలగిరిపైన వెలిసెను హృదయములోన ఈ కొండపైన తునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి వాసుపదం పొందెను విజయుడైన అర్జుని పేరిట విజయవాడైనది నగరము జగములన్నీయూ జేను పలుకగా నివాసము వెలిమి బంగారముత పసుపు గల కలిపిన వినెలము కోటి కోటి ప్రభాతాల అరుణమయ్యే కుంకుమ అమ్మ మనసు పడి అన్ని ధరించిన కృష్ణవేణి ముక్కు కొడక ప్రేమ కరుణా వాత్సల్యం కురిపించే రూపం ముక్కోటి దేవతలందరికీ ఇదియే మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత గంగాధర సింగర కరుణాకర గంగాధర సింగర కరుణాకర ప్రపంచ రహిత నీ గుణ
అతిశయ అక్షయ ఓ శివ సింహో స్వయంభో ఓ శివ సింహో స్వయం స్వయంభో తదుపరి అండజ బాబుని కొనియాడరే
వైకుంఠము గానా చైన కొండ తెటిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే నిందాల రాజుని నించుని త్రయుగటే అడని బంధుని ద్రాతి ఒకటే మెదైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే మెదైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలు ఉండేది సరి భూమి ఒకటే బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే చక్కటైన సందేశం అందించడానికి ఉన్నటువంటి ప్రతి మంగళవారం జరిగే ఈ కార్యక్రమంలో ఇలాగా కళాకారులు అయితేనేమి మొదల భక్తులు అయితేనేమి అందరికి కూడా అందిస్తున్నటువంటి ఏసీ గారైనటువంటి దేవస్థానం దేవి ప్రసాదరావు గారు ధన్యవాదాలు చేయాలి. ముఖ్యంగా ఇటు ఆధ్యాత్మిక బయటికి అమ్మవారికి సంగీత సాహిత్య నీరాధన అందించడమే కాక భక్తులకు కూడా ఉచిత అన్ని కార్యక్రమాలు కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుగా సంకల్పం గావించారు మన అసిస్టెంట్ కమిషనర్ డివివి ప్రసాదరావు గారు. ముఖ్యంగా సేవ చేసుకున్న భాగం కల్పిస్తున్న ఆధ్యాత్మికమైనటువంటి నిర్వహించడం ద్వారా పైడితలమ్మవారి దేవస్థానం అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పైడితలమ్మవారికి వస్త్ర అలంకరణ సేవ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు ప్రతిరోజు కూడా అమ్మవారికి చీర కట్టుకోవచ్చు. మీరు ప్రతిరోజు కూడా వస్త్ర సేవ అలాంటిది ప్రవేశపెట్టారు. అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అమ్మవారి చీర కడతారనమాట. అలాగే పుష్పాలంకరణ సేవ దేవస్థానానికి ముందుగా తెలియజేయాలి. పుష్పాలు ప్రతిరోజు కూడా మన లక్ష పుష్పార్చన చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఆధ్యాత్మిక భావం ఎక్కడ ఉన్నారంటే మనం అమ్మవారి చదువుకుంటూనే ఉన్నట్టు ఏర్పాటు చేశారు. అలాంటి సేవలు చేసే భాగ్యం మనకు కలగాలంటే ముందుగా దేవస్థానం వారికి ప్రకటించడం తెలియాలి. అలాగే అన్న ప్రసాదం సేవ అనమాట. ప్రతిరోజు 150 మందికి ఉంటుంది. అలాగే మంగళవారం నాడు 250 మందికి ఉంటారు. అన్న ప్రసాదంలో పాల్గొనాలనుకుంటే మన దేవస్థానం ముందుగా తెలియజేస్తే ఎవరైనా పాల్గొనవచ్చు. అలాగే ముఖ్యంగా ఉదయం సాయంత్రం ప్రసాదాలు విస్తరణగా ఇస్తున్నారు, దేవస్థానం వారు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం ప్రతి నెల 3వ మంగళవారం చండీ హోమం. చండీ హోమంలో పాల్గొంటే మన గ్రహ దోషాలు, మనకుండే కష్టాలు, మన ఇంట్లో ఉండే సమస్యలు అన్నీ తీరుతాయి. ఈ చండీ యాగం అనేది ప్రవేశపెట్టారు. అది కూడా మూలా నక్షత్రం రోజు, అమ్మవారి పుట్టే నక్షత్రంలో మూలా నక్షత్రం రోజు వనంగుడి దగ్గర, అలాగే పౌర్ణమి రోజు, అలాగే నెలకి ఒకసారి చండీ హోమం నిర్వహించడం ద్వారా అది వాటికి వారే సాగి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన ఏసీ గారు ప్రవేశపెట్టారు. ఇక ప్రతి నెల దానికి రుసుములు ఉంటాయి, దేవస్థానంలో పాల్గొనవచ్చు. అలాగే స్వర్ణ పుష్పార్చన ప్రతిరోజు కూడా అంటే శుక్రవారం చేయాలి. ప్రతి శుక్రవారం జరుగుతుంది. బంగారు పువ్వులతో అమ్మవారికి పూజా కార్యక్రమం. మీ అనుకూలం బట్టి ప్రతిరోజు కావాలంటే దేవస్థానానికి మీరు తెలియజేస్తే ఆ తాలూకా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే దానికి కూడా రుసుము ఉంటుంది. శ్రీచక్రార్చన అమ్మవారికి చేయాలి. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభం అన్నమాట. అలాగే పంచాయత్ సేవ అంటే ఇప్పుడు 6:30 నుంచి 7 వరకు భక్తులు చాలా మంది వచ్చారు. ఈ పంచాయత్ సేవ దానికి కూడా రుసుము ఉంటుంది, దేవస్థానానికి తెలియజేయాలి మీరు. అలాగే ప్రతి మంగళవారం ఇప్పుడు కొత్తగా 6 నెలల పిల్లలకి పసిపాపలకు కూడా ఉయ్యాల అనే కార్యక్రమం ప్రారంభించారు. అందరూ ఉయ్యాల పిల్లల్ని చేసి అమ్మవారిని అనుగ్రహం పొందాలి. ఇక్కడ చదువుకుంటూ చేయడం జరిగింది. అలాగే
ఈ అడిపిలమ్మ వారి దర్శనం చేసుకుని 50 మంది భక్తులకు ప్రతి మంగళవారం దేవస్థానం వారి సారథ్యంలో అంటే ప్రతి మంగళవారం కూడా ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు నిర్వహించే దేవస్థానంలో ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది. అంటే ఆరోగ్యం కూడా ఉండాలి, ఇది భక్తిభావంతో ఉండాలి, ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రతి మంగళవారం కూడా దేవస్థానం వారు సారథ్యంలో ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు ఇక్కడే నిర్వహిస్తున్నారు. బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివి ఉంటే టెస్టులు కూడా మీరు చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మ అనుగ్రహం పొందగలని కోరుతున్నాం. జై పడి బాబా.